పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారని అన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. గత ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా రబీ, ఖరీఫ్ సీజన్లలో అన్నదాతలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసేది అని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అన్నారు. ప్రస్తుతం రైతులను యూరియా కొరత వేధిస్తుంది అన్నారు. రైతులకు అవసరమైన ఏ ఒక్క సాయాన్ని ప్రభుత్వం అందించడం లేదు అని విమర్శించారు. పూర్తిగా వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారని ఆరోపించారు. ఈ పరిస్థితులను నిరసిస్తూ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అవసరమైన సదుపాయాలు కల్పించకపోతే పార్టీ తరపున ఉద్యమిస్తామని హెచ్చరించారు వైఎస్ఆర్సీపీ నేతలు. రైతును ఒక దయనీయ స్థితిలో ప్రతి అంశం మీద ఏంటి, యూరియా కోసం అడగాలి, ఇన్పుట్ సబ్సిడీ కోసం అడగాలి, అది ఎత్తేశారు. ఇన్సూరెన్స్ ఎత్తేశారు. పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు. పంట సాగునీటిలో కూడా సప్లై సరిగ్గా ఉండదు. ఇవన్నీ చూసిన తర్వాత దయనీయ స్థితిలో రైతుని దిగజార్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం రైతు ఉసురు పోసుకుంటుంది. రైతు అంటే భూమికి రైతుకి ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. ఆ బంధాన్ని తెంచేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. యువత వ్యవసాయానికి ఆకర్షితులు కావాలి. గిట్టుబాటు ధర చూడండి, ఒరిస్సాలో 800, తెలంగాణలో 500 ఇస్తే మన దగ్గర 400 లాస్కు అమ్ముకున్నారు. గిట్టుబాటు ధర కాదు కదా, ఇంకో మైనస్లో అమ్మేటువంటి పరిస్థితి వచ్చింది. ఏ పంటకి పొగాకు లేదు, మిర్చికి లేదు, మామిడికాయకి లేదు, ఈ మధ్యలో బొబ్బాయికాయలు కనపడుతున్నాయి, అవి వాటికి కూడా లేదు. ఎక్కడా కూడా ఏ రైతు సమస్యల మీద ఈ ప్రభుత్వం దృష్టి సారించడం లేదు అంటానికి ఇంతకంటే ఉదాహరణ లేదు. నేను కానీ ఇవాళ ఏది చేయలేకపోయినా మిక్సింగ్ కలపాలంటే పొటాసు, డిఏపి, యూరియా ఇవన్నీ మిక్సింగ్ చేసుకోవడానికి యూరియా కంపల్సరీ చాలా ఇంపార్టెంట్. అంటే లెగలేని పంటనే యూరియా అయితే కొద్ది పచ్చబడి పరిస్థితి ఉంటుంది. అలాంటి దానికి చాలా ఇంపార్టెంట్ యూరియా. కానీ వాళ్ళు చెప్పడం యూరియా కొరత లేదని చెప్తున్నారు. కానీ యూరియా కొరత చాలా ఇబ్బంది పడుతున్నారు. సొసైటీలో ఏదో 1-2 తూతి మాత్రం ఇచ్చి రైతు మార్నింగ్ 6 గంటల పొలం వెళ్ళిపోతాడు. వాళ్ళు వచ్చే సొసైటీ ఓపెన్ చేసి 10 గంటలకు ఓపెన్ చేస్తుంది. కానీ వాళ్ళకి తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. ఏదైనా తూతి మాత్రం వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఎవరికైనా కూటమి ప్రభుత్వం ఎవరికైనా ఇస్తున్నారు తప్ప ఏం లేదు. అదే గతంలో మన జగన్మోహన్ గారు అయితే సుమారుగా రైతుకి 1,70,000 కోట్లు ఖర్చు పెట్టాడు. అంటే ఆ విధంగా అన్ని విధాల సచివాలయంలో అది రైతు భరోసా కేంద్రాలు అవ్వచ్చు, అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఏది కావాల్సిన అన్నింటికి ఉపయోగపడేది. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. రైతు వాళ్ళ దేశాన్ని ఎన్నుకొని చెప్పుకోవడానికి మనం చెప్పుకోవడం కానీ వేస్ట్. అది ఏ పరిస్థితి కూటమి ప్రభుత్వం చేస్తలేదు.